హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోనీ టైటాక్స్. ఈరోజు టాపిక్లో మనం వాక్యాల గురించి తెలుసుకుందాం. వాక్యాలు రెండు రకాలు, కర్తరి వాక్యం, కర్మణి వాక్యం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు అదొక చిన్న రిక్వెస్ట్ అండి, దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఈ వీడియోస్ టెట్ డిఎస్సి చదివే విద్యార్థులందరికీ చాలా యూజ్ అవుతుందండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సరే, ఇప్పుడు ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ కర్తరి వాక్యం అంటే ఏంటో తెలుసుకుందాం. కర్తరి వాక్యం అంటే కర్త ప్రధానంగా ఉండే వాక్యాన్ని కర్తరి వాక్యం అని అంటారు. కర్మని వాక్యం అంటే కర్మ ప్రధానంగా ఉండే వాక్యాన్ని కర్మని వాక్యం అని అంటారు. ఫస్ట్ ఈ వాక్యాలు మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ మన కర్త అంటే ఏంది, కర్మ అంటే ఏంది, క్రియ అంటే ఏందో మనం తెలుసుకోవాలి. నేను 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. సంఘ సంస్కర్తలు దురాచారాలను రూపుమాపారు. సంఘ సంస్కర్తల చేత దురాచారాలు రూపుమాపబడ్డాయి. చూడండి, ఇది కర్త అనేది చూడు. సంఘ సంస్కర్తలచే ఏమి రూపుమాపబడ్డాయి? కర్మ ఏంటి? దురాచారాలు అనేటివి రూపుమాపబడ్డాయి. దురాచారాలు వేటిచే రూపుమాపబడ్డాయి? సంఘ సంస్కర్తల చేత రూపుమాపబడ్డాయి. చూడండి, సంఘ సంస్కర్తలు దురాచారాలను రూపుమాపారు. సంస్కర్తలు వేటిని రూపుమాపారు అని క్వశ్చన్ మీరు వేసుకున్నారైతే దానికి ఆన్సర్ దురాచారాలను వస్తుంది. ఇక్కడ చేసే పని ఎవరైతే చేస్తున్నారో వారిని కర్త అని అంటారు. పని యొక్క ఫలితాన్ని అనుభవించే వాటిని కర్మ అని అంటారు. క్రియ చేసే పనిని తెలిపేదాన్ని క్రియ అని అంటారు. ఇక్కడ దురాచారాలు ఎవరిచే రూపుమాపాయి? సంఘ సంస్కర్తల చేత. ఇది కర్త అనేది ప్రధానంగా తీసుకొని ఇక్కడ వాక్యం ఏర్పడింది, కావున ఇది కర్తరి వాక్యం. సెకండ్ వన్ చూడండి. సంఘ సంస్కర్తల చేత దురాచారాలు రూపుమాపబడ్డాయి. ఎవరి చేత దురాచారాలు రూపుమాపబడ్డాయి? సంఘ సంస్కర్తల చేత. సంఘ సంస్కర్తల చేత ఏమి రూపుమాపబడ్డాయి అంటే దురాచారాలు. ఇక్కడ చూడండి, కర్తరి వాక్యంలో నువ్వు అనే విభక్తి ప్రత్యయం వచ్చింది. నువ్వు విభక్తి ప్రత్యయం ఏ విభక్తి? ద్వితీయ విభక్తి. నిన్నులను కూర్చి గురించి ఇలా ఈజీగా గుర్తుపెట్టుకోండి. ఒక చిన్న టిప్లా అనుకోండి. ఈ నువ్వు అంటే ద్వితీయ విభక్తిలో ఉన్న ప్రత్యయాలు అంటే నిన్నులను కూర్చి గురించి ప్రత్యయాలు ఏవైనా వచ్చి చేరినట్లయితే దానిని కర్తరి వాక్యం అని అంటారు. ఈ కర్మరి వాక్యం చూద్దాం. కర్మ ఆధారంగా ఉండే వాక్యాన్ని కర్మని వాక్యం అని అంటారు అని మనం చెప్పుకున్నాం కదా. సంఘ సంస్కర్తల చేత ఏవి రూపుమాపబడ్డాయి? దురాచారాలు రూపుమాపబడ్డాయి. సంఘ సంస్కర్తలు ఎవరు? పని చేసేవారు, కర్త. ఏవి రూపుమాపబడ్డాయి? దురాచారాలు అంటే ఇది కర్మ. సంఘ సంస్కర్తల చేత ఏమైంది? రూపుమాపబడ్డాయి. దురాచారాలు ఏమయ్యాయి? రూపుమాపబడ్డాయి. కావున ఇది క్రియ. ఇది కర్మ ప్రధానంగా ఉండే వాక్యం కాబట్టి ఇది కర్మరి వాక్యము. పని చేసేవారు కర్త, పని యొక్క ఫలితం అనుభవించేవారు కర్మ, క్రియను తెలిపేది క్రియ. మనం చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు మీకు ఇంకా ఈజీగా అర్థమైపోయి ఉంటుంది. సరే, ఇప్పుడు కర్తరి వాక్యం నుంచి కర్మరి వాక్యంలోకి ఎలా మార్చాలో ఇప్పుడు మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, వాల్మీకి రామాయణాన్ని రచించాడు. వాల్మీకి ఏం రచించాడు? రామాయణాన్ని రచించాడు. రామాయణాన్ని ఎవరు రచించారు? వాల్మీకి. ఇక్కడ పని చేసేవారు ఎవరు? వాల్మీకి అంటే కర్త. ఏమి రచించబడింది అంటే కర్మ. చూడండి, మీకు ఒక టిప్ చెప్పాను కదా. ద్వితీయ విభక్తి యొక్క ప్రత్యయాలు నిన్నులను కూర్చి గురించి వచ్చినట్టయితే ఆ కర్మ కర్తరి వాక్యం అని మనం చెప్పుకోవచ్చు. కావున ఇది కర్తరి వాక్యం. ఈ కర్తరి వాక్యాన్ని కర్మరి వాక్యంలోకి ఎలా రాసుకోవచ్చు? వాల్మీకి చేత రామాయణం రచించబడింది. వాల్మీకి చేత ఏం రచించబడింది? రామాయణం రచించబడినది. ఇది ఇక్కడ వాల్మీకి అనేది కర్త. చేతంచేన్ తోడంతో తృతీయ విభక్తి యొక్క ప్రత్యయం మనకు కర్మలో వచ్చినట్లయితే అది కర్మని వాక్యం అనబడుతుంది. ఇది ఇంకో టిప్ కూడా చూసుకోండి. తృతీయ విభక్తి యొక్క ప్రత్యయాలు అనగా చేతంచేన్ తోడంతో
అనే ప్రత్యయాలు వచ్చినట్లయితే దానిని కర్మని వాక్యం అని గుర్తించవచ్చు, సులువుగా గుర్తించవచ్చండి. ఇది చూడండి ఇంకో ఎగ్జాంపుల్. ప్రజలు శాంతిని కోరుకుంటున్నారు. మీ అనేది ద్వితీయ విభక్తి, అంటే ఇది మనం ద్వితీయ విభక్తి వచ్చిందంటే వెంటనే మనం ఏం చెప్పవచ్చు, కర్తృవాక్యం అని చెప్పుకోవచ్చు. ప్రజల చేత శాంతి కోరపడుతున్నది అంటే కర్తరి వాక్యం నుంచి కర్మరి వాక్యంకు మార్చాము. ప్రజల చేత వచ్చింది, తృతీయ విభక్తి యొక్క ప్రత్యయం వచ్చింది, కావున ఇది కర్మని వాక్యము. ఇలా టిప్స్తో నేర్చుకోండి, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, సులువుగా అర్థమవుతుంది. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్.